హలో అండి. నేను డాక్టర్ అవినాష్ తిప్పని. చాలామంది అడుగుతుంటారు సార్ క్యాన్సర్‌లో లాప్రోస్కోపీ గురించి చెప్పరా అని. సో, ఈరోజు మనం క్యాన్సర్‌లో డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ గురించి మాట్లాడుకుందాం. డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అంటే పొట్ట కోయకుండా కడుపులోకి చిన్న కెమెరా పంపించేసి ఆపరేషన్ చేయగలుగుతామా లేదా అని నిర్ధారణ చేసుకోవాలి. కొన్ని క్యాన్సర్స్ అంటే స్టమక్ అంటే కడుపుకు సంబంధించిన క్యాన్సర్, ఆ తర్వాత గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్, ఓవరీ ఇలాంటి క్యాన్సర్లు ఏంటంటే కడుపులో మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి. ఇది ఏ సిటీ స్కాన్ కానీ పెట్ సిటీలో కానీ మొత్తం స్ప్రెడ్ అయిపోయిందా లేదా అనేది కొంతవరకు తెలుస్తుంది. కానీ ఆపరేషన్ చేయగలుగుతామా లేదా అనేది సమ్టైమ్స్ మేము ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత పొట్టంతా ఓపెన్ చేసి చూసేసరికి మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. సో అందుకే ఇలాంటి క్యాన్సర్స్లో మేము ముందు ఏం చేస్తామంటే ఒకసారి డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేసి ఒకవేళ ఆపరేషన్ చేయగలిగితే ఆ వ్యాధినంతా లాప్రోస్కోపీ ద్వారా లేకపోతే కోర్స్ చేయడం వల్ల చేయవచ్చు. ఒకవేళ అది చేయలేదు, కడుపంతా స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి, చిన్న బయాప్సీ అంటే పీస్ తీయడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఆ తర్వాత లాప్రోస్కోపీ కీహోల్ పద్ధతి కాబట్టి ఒకటే కుట్టు వేసేసి ఆ తర్వాత పేషెంట్ని డిశ్చార్జ్ చేసి పంపించడం జరుగుతుంది.